శ్రీజ ముచ్చట తెచ్చిన పవన్ కళ్యాణ్ ఔదార్యం. ఖమ్మంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ రోజు రోజుకు చావుకు దగ్గరవుతున్న శ్రీజ అనే చిన్నారి తను మరణించేలోగా హీరో పవన్ కళ్యాణ్ ఓసారి చూడాలని ఉందనే చివరి కోరికను వ్యక్తం చేయడం, ఆ కోరికను మేక్ ఏ విష్ అనే స్వచ్ఛంద సంస్థ హీరో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం, పర్యవసానంగా పవన్ కళ్యాణ్ ఆ పసిపాపను కలవడానికి తాను ఖమ్మం వెళ్లారు. చావు బతుకుల మధ్య తాను కలవడానికి వచ్చినా సరే తనను చూడలేని, గుర్తించలేని స్థితిలో అనారోగ్యంతో ఉన్న శ్రీజ పరిస్థితిని చూసి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా చలించిపోయారు. విశాఖపట్నంలో తుపాను బాధిత ప్రాంతాల నుంచి తన పర్యటనను ముగించుకుని ఖమ్మం వచ్చిన పవన్ కళ్యాణ్ శ్రీజ పరిస్థితిని చూసి కళ్లమ్మట కన్నీరు పెట్టుకున్నారు. మేక్ ఏ విష్ అనే సంస్థ చావు బతుకుల మధ్య ఆసుపత్రి బెడ్ పై ఉన్న చిన్నారుల కోరికలను తెలుసుకుని వాటిని తీర్చడానికి తమ వంతుగా ప్రయత్నం చేస్తూ వస్తున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఇటీవలే సాదిక్ అనే హైదరాబాదీ కుర్రాడు చావు బతుకుల మధ్య ఉంటూ తనకు సిటీ పోలీస్ కమిషనర్ కావాలని ఉందనే కోరికను వ్యక్తం చేయడంతో హైదరాబాద్ నగర కమిషనర్ తో మాట్లాడి ఆ కుర్రాడికి ఒక్కరోజు పోలీస్ కమిషనర్ గా పనిచేసే అవకాశం కల్పించి అతనితో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించి ఆ కోరికను తీర్చిన మేక్ ఏ విష్ ఖమ్మంలో శ్రీజ వ్యవహారాన్ని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చింది. పవన్ కళ్యాణ్ ఆమెను కలవడానికి ఖమ్మం వెళతారా లేదా శ్రీజానే పవన్ కళ్యాణ్ తో భేటీ కావడానికి ఖమ్మం నుంచి హైదరాబాద్ కు తీసుకువస్తారా అనే చర్చోపచర్చలు కూడా జరిగాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ తన బిజీ షెడ్యూల్ మధ్యలో తుపాను బాధిత ప్రాంతాల నుంచి ఖమ్మం వెళ్లి శ్రీజను పరామర్శించడానికి నిశ్చయించుకున్నారు. చివరికి తాను వెళ్లిన సమయానికి కనీసం చూడలేని స్థితిలో ఆసుపత్రి బెడ్ పై ఉన్న శ్రీజ పరిస్థితిని చూసి ఆయన చలించిపోయారు.